సహపంక్తి భోజనాలు చేసేటప్పుడు ఆ పంక్తి భోజనాలు భోజనం పూర్తయిన తర్వాత అందరితో పాటే కలిసి లేవాలి అని చెప్తారు. ఎందుకని? బాగుందమ్మా. సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై, ఇది మన వేద మంత్రాల్లో ఉన్నటువంటి విషయం. సహనౌ భునక్తు, అసలు భోజనం చేసేటప్పుడు ఒక్కడిగా కూర్చొని భోజనం చేస్తే వాడు రాక్షసుడి భోజనం చేసినట్టు లెక్కట. ఎవరో ఒకరు కనీసం పక్కన ఇంకొకరు కూర్చోవాలి. అందుకే పూర్వకాలంలో సంప్రదాయజ్ఞులు భోజనం చేసే సమయంలో అలా వీధిలోకి వచ్చేవారు. సరిగ్గా భోజన సమయం అలా ఎవరైనా వీధిలో భోజనం కోసం ఎవరైనా అతిథి వస్తాడా, ఆయన పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేద్దామని. అతిథి లేకుండా అంటే పక్కన ఎవరు కూర్చోకుండా భోజనం చేసేవారు కాదు పూర్వం. సరే, ఈ భోజనం చేసేటప్పుడు మన వాళ్ళు ఒక సంప్రదాయం పెట్టారు. పెళ్ళిళ్ళు ఇలాంటి శుభకార్యాలు జరుగుతుంటాయి, లేదా వేరే శుభకార్యాలు జరుగుతుంటాయి. వీటిల్లో అందరూ కలిసి కూర్చుంటారు ఒక పంక్తి, దాన్ని సహపంక్తి అంటారు. ఈ భోజనాల్లో తినేటప్పుడు ఒకరు కొంచెం వేగంగా తింటాడు, ఒకడు కొంచెం నెమ్మదిగా తింటాడు. ఇప్పుడు నెమ్మదిగా తిన్నటువంటి వాడు ఇక ఎంతసేపు నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పి ఒక్కసారిగా అలా లేవబోతుంటే అటువంటి వాడిని లేవద్దన్నారు. సహపంక్తి భోజనంలో ఒక వరుసలో మనం కూర్చున్నప్పుడు ఆ వరుసలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ మజ్జిగో ఏ పెరుగో చివరి తింటారు కదా, అది అందరూ తిన్న తర్వాత అందరూ అయిపోయిన తర్వాత అందరూ ఒక్కసారి లేవాలి. అంతేగాని అందరికంటే ముందు నేను తిన్నానని చెప్పి మధ్యలో వాళ్ళు లేచిపోయి చేతులు కడుక్కోకూడదు. ఎందుకని ఈ సంప్రదాయం పెట్టారు అని అంటే, దీనికి లౌకికంగా కూడా ఈనాటికి కూడా ఒక సూత్రం ఉందమ్మా. అది మన పూర్వీకులు ఏనాడో కనిపెట్టారు. అందుకే సంప్రదాయపు ముసుగులో ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టారు. ఈనాటి ఆధునిక శాస్త్రం కూడా చెప్తోంది, మన శరీరాలు విద్యుత్ ప్రవాహకాలు. విద్యుత్తు ప్రవహించటానికి అనుకూలంగా ఉండేటువంటి సాధనాలలో మన శరీరం కూడా ఒకటి. మనం పక్కన కూర్చున్నప్పుడు అందరిలోనూ సమానమైనటువంటి విద్యుత్ ఉంటుంది. అందరిలోనూ సమానంగా ఒక విద్యుత్ ప్రసరణ, పక్కనే కూర్చుంటాం, విద్యుత్ ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతున్న సమయంలో ఇందులో కొంతమంది ఎక్కువ విద్యుత్తుని భరించేవాళ్ళు, కొంతమంది తక్కువ విద్యుత్తు భరించేవాళ్ళు శరీర యొక్క నిర్మాణాలని బట్టి ఉంటాయి. ఇందులో తక్కువ శక్తిని కలిగి ఉన్నటువంటి వాడు, అంటే విద్యుత్తుని భరించడానికి వాడు ఒక్కసారి లేచాడు అనుకోండి భోజనం అయిపోయిన తర్వాత, అంటే అందరూ కూర్చొని తింటూ ఉండగా వాడు నా భోజనం అయిపోయిందని చెప్పి లేస్తే ఏమవుతుందంటే వాడు పక్కవాడిలో ఉన్నటువంటి శక్తిని లాక్కుంటాడు. విద్యుత్ ఆ పని చేస్తుందట. అందువల్ల వీడికి కొంచెం శక్తి తక్కువగా ఉంటుంది, వీడు లేచాడు అనుకున్నాం, పక్కవాడి యొక్క శక్తిని వీడు లాగేస్తాడు. అలా లాగటం వల్ల ఏమవుతుంది, అప్పటిదాకా కొంచెం బలంగా ఉన్నటువంటి వాడు తన బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల అలా లేవటం వల్ల వీడు నష్టపోతాడు. కాబట్టి పక్కన కూర్చున్నటువంటి వాడు అందరూ సమానంగా కూర్చుంటే అందరిలోనూ సమానమైన విద్యుత్ ప్రవాహకం ఉంటుంది, ఒక్కసారి లేస్తే సమానంగా ఉంటుంది. అలా కాకుండా మధ్యలో కనుక లేస్తే వాడు అన్యాయంగా పక్కవాడి శక్తి లాగుతాడు. అందువల్ల అలాంటి జరగకుండా ఉండటం కోసం మన వాళ్ళు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. కలిసి కూర్చొని తినండి నాయన, ఒక్కసారి అందరూ లేవండి, మధ్యలో ఏవండి లేవద్దు. కానీ లౌకికంగా కూడా ఆలోచించండి అమ్మ. ఒకడు మధ్యలో కూర్చొని ఉన్నాడు, సరే ఆ కారణం అది ఉంది, హఠాత్తుగా లేచాడు అనుకోండి, మన కూర్చునేటువంటి కుర్చీ కానీ ముందున్నటువంటి టేబుల్ కానీ ఇరుగ్గా ఉంటుంది, వీడు ఇలా పక్కకు జరుపుతాడు. ఇలా పక్కకు జరిగినప్పుడు వీడు మోచేయి ఆ పక్కన విస్తరలో ఆ గ్లాసు మీద తగలచ్చు, నీళ్లు తగలచ్చు, పక్కవాడి మీద నీళ్లు దొరలచ్చు. ఇవన్నీ చాలా లౌకికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి లౌకికంగా ఉన్నటువంటి ఇబ్బందులతో పాటు అంతర్గతంగా ఇందాక నేను చెప్పినటువంటి ఆ విద్యుత్ ప్రవాహక శక్తి. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కూర్చున్నా ముగ్గురు కూర్చున్నా ముగ్గురు ఒకేసారి లేవాలి, ఒకడు ముందు లేవకూడదు. ఇది సహపంక్తి భోజనాల్లో మన వాళ్ళు పెట్టినటువంటి నియమం.